టు అవర్ ఛానల్. అదే ఇందాక ఈ రివ్యూకి ముందు చేసిన రివ్యూలో డెమాన్ గురించి మాట్లాడానో లేదో గుర్తులేదు. సుమన్ గురించి ఆల్రెడీ మాట్లాడాను గానీ, డెమాన్ గురించి మాట్లాడానో లేదో గుర్తులేదు. డెమాన్ సుమన్‌ని హ్యాండిల్ చేసిన విధానం చాలా చాలా రాంగ్‌గా ఉంది. ఇప్పుడు ఈ పీక్ ఆ వీడియో మనం రిపీటెడ్‌గా చూస్తుంటే ఈ డెమాన్ పవన్ ఎంత రాంగ్ చేసాడన్నది అర్థమవుతుందన్నమాట. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టిన వీడియో ఫస్ట్ ఇప్పుడు గేమ్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు? మీరు ఏ స్ట్రాటజీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అంటే మీరు తోసుకుంటారా, పీక్కుంటారా, లాక్కుంటారా అన్నది నీ ఇష్టం. కానీ నీకు తెలియాలి కదా! నువ్వు లాగేది, పీకేది అవతల వాళ్ళకి హర్ట్ అవుతుందా లేదా అన్న కామన్ సెన్స్ నీకు ఉండాలి కదా! ఆ కామన్ సెన్స్ లేకుండా నువ్వు ఎలా పీకుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ పీక పట్టుకుని ఇలా లాగుతున్నాడు. సో, ఆ సుమన్ పీక పట్టుకుని లాగుతున్నాడా? పోనీ అక్కడికి పోనీలే ఒక చిన్న మిస్టేకు అని అనుకుందాం. కానీ నువ్వు కంటిన్యూ చేసావు మిస్టేక్‌ని. ఫస్ట్ పీక పట్టుకుని లాగావా? వెంటనే ఆ సుమన్ బాడీ ఏంటి? నువ్వు అలా లాగడం ఏంటి? పోనీ సుమన్ నా బాడీ కాదనుకో, సన్నమైనోళ్ళే అనుకో. నువ్వు అలా కాలు పట్టుకుని లాగుతున్నావు. ఈ తలొచ్చి ఆ వేలికి తగిలితే సిట్యుయేషన్ ఏంటి? చాలా రాంగ్ గా హ్యాండిల్ చేశాడు సుమన్ ని. బట్ పాపం సుమన్ చాలా స్పోర్టివ్ గా తీసుకుని అక్కడ నుంచి లేచాడు. ఆశని తీసుకెళ్లిపోయింది, బాగానే ఊరుకోబెట్టి అదే దెబ్బలు తగిలాయా అని అడిగి తీసుకెళ్ళింది. బట్ డెమాన్ కనీసం ఆ తర్వాత వెళ్ళి సారీ చెప్పినట్టు కూడా నాకు కనపడలేదు. అంత బుర్రలేదా? నువ్వు అలా లాగేసావు, లాగినప్పుడు అది తగులుతుందా అన్నది లేదా? కనీసం ఆ తర్వాత అయినా వెళ్ళి సారీ చెప్పాలి కదా. లేదు. అండ్ ఈ కామనర్స్ అందరికి బిగ్ బాస్ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఓ రేంజ్ వార్నింగ్ గట్టిగా పడింది వీళ్ళకి. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు, ఆ రూల్స్ ఫాలో అవరని గట్టిగా కోటింగ్ ఇచ్చాడు. బాగా ఇచ్చాడు అని అనిపించింది. వానర్స్ కే ఇచ్చాడు కోటింగ్. సో ఆ తర్వాత నేను రివ్యూ చేసి వెళ్ళేటప్పటికి ఈ కోటింగే పడుతుంది వాళ్ళకి. నేను రివ్యూ చేసి వెళ్ళి లైవ్ ఆన్ చేసేటప్పటికి కోటింగ్ పడుతుంది. ఆ కోటింగ్ తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ లో మనీష్, శ్రీజ మళ్ళీ కొట్టుకున్నారు. ఏం లేదు, మనీష్ ఏమంటాడంటే శ్రీజ అసలు మాట్లాడినవ్వట్లేదంటే మధ్యలో దూరిపోతుంది, ఒక్కసారి కూడా మాట్లాడినవ్వదని గొడవ పడ్డారు వీళ్ళిద్దరు. ఇద్దరే. ఈ టాస్క్ అయిన తర్వాత ఈ శ్రీజ కూర్చునేమో భరణి మీద బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది. మనీష్ ఏమో సేమ్ అబ్బా, డే టైం ఏమో వీళ్ళతో బాగుంటాడు, నైట్ వెళ్తాడు టెనెంట్స్ దగ్గర కూర్చుంటాడు, చాడీలు చెప్తాడు వీళ్ళ మీద. మళ్ళీ పొద్దున్నే వచ్చి అని అవుతుంది. మనకి ఒక పర్సనాలిటీ గేమ్ షో ఇది బిగ్ బాస్ అనేది. నీ పర్సనాలిటీ తెలిసిపోతుంది అక్కడ, నువ్వు ఎంత ఫేక్ గా ఉంటున్నావు అని. మామూలు ఫేక్ కాదు. డే టైం ఏమో వెళ్తే హిహి అని అవుతాడు, మళ్ళీ నైట్ వెళ్ళి కూర్చుని. ఈ రోజు ప్రియాకి కూడా శ్రీజ నచ్చలేదు. అది కూడా ఎందుకో చెప్తా. ప్రియాకి కూడా శ్రీజ మీద కోపం వచ్చింది, కానీ బయటపడలేదు. మళ్ళీ ఈ బ్యాచ్ అంతా భారణి గారి గురించి బ్యాక్ బిచ్చింగ్, ఇటేమో ఈ అప్పుడే గట్టిగా అరిచేసుకుని గొడవ పడ్డారు వీళ్ళిద్దరు. గొడవ పడ్డ తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళి కూర్చొని వీళ్ళు వానర్స్ వచ్చిన తర్వాత, వానర్స్ కాదు టెనెంట్స్ వచ్చిన తర్వాత ఆ సంజన దగ్గర కూర్చుని మళ్ళీ శ్రీజ గురించి చాడీలు మొదలెట్టాడు. నువ్వు నైట్ ఏమో చాడీలు చెప్తావు, డే టైం ఏమో వాళ్ళతో మాట్లాడతావు. నామినేషన్స్ లో వేయడానికి నీ ధైర్యం సరిపోలేదా? మళ్ళీ మా యూనిటీని నిలబెట్టింది భరణి గారే. ఎందుకు వచ్చిన కబుర్లు? మళ్ళీ ఆ భరణి గారికి అంట బెడ్ కూడా అంట నైట్ నెగిటివ్ వైబ్స్ అంటే ఏం నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి ఈయనకి భరణి గారి నుంచి. నీరు మాది, నీ ఇల్లా, తన ఓనర్, ఇప్పుడు తనకు కూడా రైట్ ఉంది ఆ బెడ్స్ మీద పడుకుంటాడు తను ఎక్కడ కావాలంటే అక్కడ. అండ్ ఈ రోజు భరణి గారు తెలుసా ఎంత పద్ధతిగా బిహేవ్ చేశారంటే, వీళ్ళేమో పక్కన కూర్చుని ఆయన గురించి బ్యాక్ బిచ్చింగ్లు చేసుకుంటూ టాస్క్ అయింది, ఈ ఫోన్ టాస్క్ అయింది. ఆ టాస్క్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట. ట్రస్ట్ అన్నది అంత ఈజీగా గెయిన్ చేయలేము, అది నెమ్మదిగా బిల్డప్ అవుతుంది. నాకు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాను నేను ఇన్ని రోజులు, ఎవరిని, టెనెంట్స్ ని. సో సడన్ గా నేను ఆ ట్రస్ట్ బ్రేక్ చేయలేను అని చెప్పేసి వీళ్ళకి ఏం సజెషన్ ఇచ్చాడో తెలుసా? మీరు ఎవరిని మాట్లాడినెవరు, శ్రీజ అండ్ ప్రియ, మీరు ఎవరిని మాట్లాడినెవరు, దానివల్ల ఇలా మీలో మీరే గొడవలు పడే సిచ్యువేషన్ వస్తుంది. సో అని కూడా సజెషన్ ఇచ్చాడు. వీళ్ళకి ఆ సజెషన్స్ ఎక్కువ. కానీ ఆ తర్వాత మళ్ళీ శ్రీజను కనీసం కొంచెం ప్రియ ఎక్కించుకుంది, లోపలికి వెళ్ళి కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేసింది. శ్రీజ అండ్ కళ్యాణ్ మళ్ళీ ఆ జైలు దగ్గర కూర్చొని మళ్ళీ సేమ్ బ్యాక్ పిచ్చింగ్ స్టార్ట్ చేశారు భరణి మీద. తను ఇల్లు అంట అన్ని టెనెంట్స్ దగ్గర చెప్పేస్తున్నాడు వీళ్ళ ప్లానింగ్స్. వీళ్ళు ఏవైతే ప్లానింగ్స్ వేసుకుంటున్నారో గేమ్ గురించి అవన్నీ వీళ్ళు భరణి వాళ్ళ దగ్గర చెప్పేస్తున్నాడు అంట. ఎంత హెల్యూషనేషన్ ఏదంట చూడు, అందులో బతుకుతుంది ఈ శ్రీజ అండ్ కళ్యాణ్. ఆయన ఎవరికి ఏం చెప్పాడు, మనకైతే ఏమైనా పడలేదే. జస్ట్ వాళ్ళ దగ్గర వీళ్ళు కూర్చుంటాడు, వీళ్ళ గేమ్ ప్లాన్లు ఏమి అక్కడికి పట్టుకెళ్ళి పంచడు. అండ్ ఏం జరిగిందంటే ఈ ఫోన్ టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ అసలు ఈ టాస్కే సుత్తి టాస్క్. ఆ విషయం టాస్క్ అయిన వెంటనే మనీష్ ఓపెన్ గానే అనేసాడు.
అసలు లాజిక్లెస్ టాస్క్ అని చెప్పేసి మనీష్ 2-3 సార్లు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రీతు అన్నది. ఎలాగూ ఈ టాస్క్ లో ఎవరూ గెలవరని తెలిసి ఈ టాస్క్ ఇవ్వడం ఎందుకు, యూస్లెస్ టాస్క్ అని. అంటే మనం రివ్యూవర్స్ అనే మాటలు లోపలుండి ఆ కంటెస్టెంట్స్ ఇద్దరు అన్నారు. మనీష్ అన్నాడు, తర్వాత రీతు అంది. ఈ టాస్క్ ఏంటంటే ఫోన్స్ పెట్టారు. ఒకటి గార్డెన్ ఏరియాలో, ఒకటి యాక్టివిటీ ఏరియాలో పెట్టారు. లోపలేమో టెనెంట్స్ ఉన్నారు, బయట ఓనర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, వీళ్ళకి ఏంటంటే ఆ టాస్క్ ఒక బజర్ ఉంటది. వీళ్ళు బజర్ నొక్కాలి, కానీ అవతల వాళ్ళు నొక్కకుండా వీళ్ళు చూసుకోవాలి. అంటే వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయాలి. నేను నొక్కలేదని వాళ్ళు చెప్పాలి, అండ్ నువ్వు కూడా నొక్కకు అని చెప్పాలి. సో అలా వీళ్ళిద్దరూ నొక్కకపోతే 1 అవర్ తగ్గుతుంది. వీళ్ళిద్దరూ కూడా బజర్లు నొక్కకపోతే 1 అవర్ టైం తగ్గుతుంది. అలా కాకుండా వీళ్ళు నొక్కుతారు, కానీ అవతల వాళ్ళతో బజర్ నొక్కకుండా మేము నొక్కలేదు, మీరు నొక్కకూడదు అని కన్విన్స్ చేశారా అనుకోండి, వీళ్ళు నొక్కుతారు, వాళ్ళు నొక్కరు. అప్పుడు ఎవరైతే బజర్ నొక్కారో వాళ్ళది మొత్తం 0 అయిపోతుంది టైము అని చెప్పేసి టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ ఫస్టే క్లియర్ గా ఎవడు విన్ అవ్వడని అర్థమైపోయింది. సో అవతలకి వెళ్ళిన తర్వాత లోపల నుంచి వాళ్ళు, బయట నుంచి వీళ్ళు మాట్లాడుకున్నారు. మనం నొక్కుదాము, అవతల వాళ్ళకి మాత్రం నొక్కలేదని చెప్దాము. ఇద్దరు సేమ్ ప్లాన్లు వేసుకున్నారు. సేమ్ ప్లాన్లు వేసుకుని ఒక 30 minutes ఆ ఫోన్లో మాట్లాడుకోవడం అనమాట. నన్ను నమ్ము, నేను నొక్కలేదు, నువ్వు నొక్కకు, నువ్వు నొక్కలేదు కదా, నేను నొక్కను అని చెప్పేసి ఇవే డిస్కషన్స్ జరిగాయి. సో వీళ్ళు మధ్యలో ఏం చేశారంటే, అవతల వాళ్ళకి ఎవరంటే ట్రస్ట్ ఉన్నదో వాళ్ళతో మాట్లాడించి అబద్ధం చెప్పించే ప్రయత్నం చేశారనమాట. ఇన్ని రోజులు భరణి గారిని పక్కన పెట్టేశారు కదా ఓనర్స్. పక్కన పెట్టేసి ఇప్పుడు అవసరం వచ్చేటప్పటికి భరణి గారు అవసరం వచ్చింది. భరణి గారు అవసరం వచ్చి తనుజతో మాట్లాడమన్నారు. తనుజతో మాట్లాడి అబద్ధం చెప్పు అన్నారు. అంటే ఈయన ఫోన్ పట్టుకున్నాడు, అవతల వైపు నుంచి తనుజ పట్టుకుంది. నిజంగా మనకు రేపు ఆ సీన్ చూపిస్తాడు, నాకు తెలిసి ప్రోమోలో కూడా వేస్తాడు అనమాట. అస్సలు ఆయన నోట్ల నుంచి మాట్లాడలేదు. అవతల నుంచి ఏమో తనుజ నాన్న చెప్పండి అంటే, ఈయనకి ఇంకా ఆ బాండ్ ఆయన చాలా బాగా పెంచేసుకున్నాడు. మాట రావట్లేదు, వదిలేశాడు, వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. మొదలైంది, చూడు తిని మన కోసం గేమ్ ఆడలేదు, వాళ్ళ కోసం ఆడాడు అని వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ మొదలు పెట్టారు. వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ గురించి మాట్లాడితే, మరి ఇన్ని రోజులు ఆయన్ని కలుపుకోలేదు, సడన్ గా మీకు ఎందుకు ఆయన అవసరం వచ్చింది? ట్రస్ట్ బ్రేక్ చేయడం కోసం ఆయన అవసరం వచ్చిందా? మరి ఇన్ని రోజులు మీరు ఓనర్స్ లో ఆయన్ని కలుపుకోలేదు, ఆయన మీద చాడీలు చెప్పుకున్నారు, ఆయన మీద నామినేషన్స్ వేసుకున్నారు. ఇప్పుడు సడన్ గా ఆయన అవసరం మీకు వచ్చింది కాబట్టి ఆయన ట్రస్ట్ బ్రేక్ చేయాలా? అది ఎలాగో ఎవడు విన్ అయ్యే టాస్క్ కాదు. ఆ టైంలో ఆయన నిజంగా కనుక ట్రస్ట్ బ్రేక్ చేసి ఉంటే చాలా చండాలంగా ఉండేది, చాలా అంటే చాలా చండాలంగా ఉండేది. అండ్ ఆయన చాలా రియల్ గా ఆయన ఆ అమ్మాయిని తనూజని నాన్న ఆ కూతురులా చూసే విధానం, నేను అన్నా అనుకున్నా కదా, కూతురులా చూస్తాడు. నేను ఆ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే విధానం కానీ, ఆ భుజం తట్టే విధానం కానీ ఎంత బాగుంటదంటే వాళ్ళిద్దరిది. ఈ రోజు ఆయన తనూజ ఆ పక్క నుంచి నాన్న అంటుంటే ఈయన మాట్లాడలేక ఆ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. సూపర్ అంటే సూపర్ అనిపించింది. మాకు ఆట కాదు ముఖ్యం, నమ్మకం ముఖ్యం, మా తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న నమ్మకం ముఖ్యం అని. అండ్ ఆ పక్క నుంచి తనూజ కూడా అంటది, నాన్న మాట్లాడుతున్నారు, మాట్లాడలేదు అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, నాన్నకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు అన్నట్టు తనూజ ఆ పక్క నుంచి అంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే భరణి ట్రస్ట్ బ్రేక్ చేశాడు, భరణి వల్లే వాళ్ళకి తెలిసిపోయింది అంటున్నారు. కాదు, మనీష్ ఈయన పెద్ద స్నేక్. ఈయన అవతల సంజన ఉంది, సంజనతో మనీష్ మాట్లాడితే ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు బజర్ నొక్కారా అంటే మనీష్ అంటున్నాడు, నేను నొక్కలేదు బజర్, నేను నొక్కలేదు అంటే తను ఏం చెప్తున్నాడు, నేను నొక్కలేదు కానీ వేరే వాళ్ళు నొక్కుతున్నారు అని చెప్పాడు. ఈ మాట నేను అనలేదు. మనీషే మళ్ళీ సంజన బయటకు వచ్చాక, చూసారా నేను మీకు హింట్ ఇచ్చానని సంజనతో చెప్పాడు. మనకి ఆయన అలా అంటున్నప్పుడే మనకు అర్థమైంది, తను బయటకు వచ్చిన తర్వాత సేఫ్ సైడ్ గా తప్పుకోవడానికి నేను ఏమన్నా చెప్పానా మీకు, నేను బజర్ నొక్కలేదని చెప్పాను కానీ మా ఓడు మిగిలిన నొక్కలేదని నేను చెప్పానా అంటాడు. అందుకే ఇలా చేశాడు అని చెప్పేసి అనిపించింది. సో అక్కడ అలా అనగానే ఫోన్ సౌండ్ కి సో అక్కడ అనగానే ఏమైందంటే, ఇలాగే మధ్యలో బ్రేక్ వస్తే ఆగిపోతుంది, ఏం చెప్తున్నాను. యాక్చువల్ గా మనీష్ ట్రస్ట్ ఈజీగా, అంత గొప్ప ట్రస్ట్ ఎవరికొంది మనీష్ మీద?
ఈజీగా చెప్పొచ్చు. అలాంటి మనిషే నేను నొక్కలేదు ఇలా చెప్పాడు, చెప్పినట్టు ఉండకుండా పెద్ద స్నేక్ అబ్బాయి ఇతను. బయటకొచ్చిన తర్వాత సంజనాతో నేను మీకు చెప్పాను కదా! నేను నొక్కలేదని చెప్పాను. నేను నొక్కలేదని జెప్పాను. అంటే నేను మీకు హింట్ ఇచ్చాను అని జెప్పి బయటకొచ్చి మాట్లాడుతున్నాడు. ఈళ్ళకేమో ఈ ఓనర్స్ అందరికి ఇది కనపడట్లేదు. కనపడక భరణి వల్లే ఆళ్ళు నొక్కేసారు, భరణి వల్లే ఆళ్ళు నొక్కేసారు అని మొదలెట్టారు ఈళ్ళు. భరణి వల్ల ఏం ఆళ్ళు నొక్కలేదు. బేసిక్‌గా లైవ్‌లో ఎవరు ప్రెస్ చేశారు, బజర్ ఎవరు ప్రెస్ చేసేదన్నది చూపించలేదు. బట్ వాళ్ళు వీళ్ళు స్టార్టింగ్‌లోనే ప్రెస్ చేసేసారంట. ఫస్ట్ 3 సెకండ్స్‌లోనే ప్రెస్ చేసేసాము అని సంజన చెప్తుంది. అంటే సంజన ఏమంటదంటే, నేను ఆల్రెడీ మనం ప్రెస్ చేసేసాం కదా! వాళ్ళు కూడా ప్రెస్ చేసేసి ఉంటారు. ఓపెన్ అప్ అయిపోండి. మనం ఇక్కడ అరగంట కూర్చొని ఫోనుల్లో మాట్లాడే పనుండదని కూడా చెప్పాను అని అన్నది. సో, ఆ ప్రెస్ చేయడాలు మనకు చూపించలేదు. బట్ ప్రియ వాళ్ళ బజర్ నొక్కడాన్ని, టెనెంట్స్ బజర్ నొక్కడాన్ని మనకి లైట్‌గా చూపించాడు. అండ్ అది చూడడం వల్ల ఏం జరిగిందో చెప్తా. ఆ తర్వాత ఒకవైపు నుంచేమో మనీషు సంజన దగ్గరికెళ్ళి శ్రీజ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసాడా అయిపోయింది. మళ్ళీ లోపలికొచ్చి ప్రియ దగ్గర కూడా శ్రీజ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తాడనమాట. అది ఆ గొడవ అయింది కదా! గొడవ తర్వాత ఇలాగా బిహేవ్ చేస్తది. అసలు మాట్లాడనివ్వదు. అన్ని కెమెరాల కోసం చేస్తది. ఫుటేజ్ కోసము. సో, అలాగా అన్నిటిలోను తను దూరిపోవాలని చూస్తది. తనే ముందుండాలని చూస్తది అని చెప్పేసి మనీష్ ప్రియతో చెప్తుంటే ప్రియ ఏమంటది తెలుసా? నేను కూడా గమనించాను ఈరోజు. ఎందుకంటే నేను నామినేషన్‌లో ఉన్నాను. నామినేషన్‌లో ఉన్నా కాబట్టి బజర్ నేను ప్రెస్ చేస్తాను అని అడిగితే, ఆ బజర్ ప్రెస్ చేయడానికి కూడా నాతో పాటు వచ్చేసి తను కూడా ప్రెస్ చేసేసింది అని. మనకి ఆ వీడియోలో కూడా కనపడతది. ఇద్దరు ఒకళ్ళ చెయ్యి ప్రియా అండ్ శ్రీజ ఒకళ్ళ చెయ్యి పైన ఒకళ్ళ చెయ్యి ఉండడం ఇది. సో, అది మనీష్‌తో చెప్తదనమాట. అవును నాకు ఈరోజు అనిపించింది. ఇలాగా నేను నామినేషన్‌లో ఉన్నా కదా! నేనెళ్తానంటే అక్కడికి కూడా వచ్చేసి బజర్ నొక్కింది అని చెప్పేసి ప్రియా అంటుందనమాట. మేబీ ముందు ముందు వీళ్ళకి కూడా గొడవలు అవ్వచ్చు. బట్ ఆ తర్వాత మళ్ళీ లోపలికొచ్చి కూర్చున్న తర్వాత శ్రీజ వచ్చి కూర్చుంది. ఆ విషయం ఏమీ మళ్ళీ మాట్లాడలేదు. నార్మల్‌గా మామూలుగా మాట్లాడుకున్నారు ఫ్రెండ్స్ లాగా. మళ్ళీ భరణి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నారు. ఆ టైంలో ప్రియా అంటది, భరణి గారు ఇలా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ట్రస్ట్ అన్నది ఒక్క రోజులో బిల్డ్ అవ్వదు కదా! నేను వాళ్ళని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను. అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన నేను సడెన్‌గా నా ట్రస్ట్ ఎందుకు బ్రేక్ చేసుకుంటాను వాళ్ళతో? ఎలా బ్రేక్ చేసుకోగలను? అని అన్నాడు అని అది మాత్రం అక్కడ చెప్పిందనమాట. కరెక్టే భరణి గారు. భరణి గారు గనక ఆ టైంలో వీళ్ళందరూ ఫోర్స్ చేశారు. వీళ్ళందరూ ఫోర్స్ చేసి, "అన్నా మిమ్మల్ని వాళ్ళు నమ్ముతారు కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని యూజ్ చేసుకోండి" అన్నారు. ఆయన యూజ్ చేసుకోలేదు. యూజ్ చేసుకొని ఉండుంటే భరణి గారు అట్టర్ ఫ్లాప్ అయ్యేవారు. సూపర్ అనిపించింది. ఆ తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ఆ బాండ్‌కి విలువిచ్చి, మాకు ఆట కాదు ముఖ్యం. ఆ తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధం ముఖ్యం అని చెప్పేసి సూపర్ అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇవి కాకుండా ఇంకేం జరిగాయి అన్నది మాట్లాడుకుందాం. సో, ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత ఏమవుతదంటే ఇద్దరికి 1 అవర్ పెరుగుతది. ఎందుకంటే ఇద్దరు కొట్టేసారు కదా! ఇద్దరు కొట్టకపోతే 1 అవర్ తగ్గుతది. ఒకళ్ళు కొడితే ఎవరైతే బజర్ కొట్టారో వాళ్ళకి 0 అయిపోతది. ఇద్దరు బజర్స్ కొడితే 1 అవర్ పెరుగుతది. సో, 1 అవర్ పెరిగింది. ఆ తర్వాత చాలా సేపు ఆ టైం 0 అయ్యే వరకు వీళ్ళు బయటే తిరుగుతానే ఉన్నారు. ఆ 0 అయ్యాక ఎళ్లి పడుకున్నారు. సో, ఈ 0 అయ్యే వరకు లైట్లు ఆఫ్ అవ్వకపోవడంతో ఆ మధ్యలో వీళ్ళ డిస్కషన్స్ కొన్ని జరుగుతాయి. అయి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. ఆహ్, ఆ! సో, ఇక్కడేమైందంటే ఆహ్, ఈ ఫోను టాస్క్ లైవ్‌లో ఫుల్‌గా చూపించలేదు. కట్ కట్ చేసి చూపించాడు. అందరూ మాట్లాడారు. ఆ ఫోనుల్లో అవతల నుంచి, ఇవతల నుంచి. అండ్ నెక్స్ట్ ఏమైతదంటే అదొకటి అయిపోయింది. మనీష్ అంటాడు, "అవుట్‌పుట్ తెలిసి కూడా ఇలాంటి టాస్క్ ఇవ్వడం ఏంటి" అంట. ఓపెన్‌గా టాస్క్ అయిన వెంటనే అలాగంటాడు. "అవుట్‌పుట్ తెలిసి కూడా ఇలాంటి టాస్క్ ఇవ్వడం ఏంటి" అంటాడు. నెక్స్ట్ ఇదో పెద్ద పెద్ద జోక్ టాస్క్ ఇది అని కూడా అంటాడు. ఆ తర్వాత రిషిత్ కూడా కొంచెం మరీ ఇంత స్ట్రాంగ్‌గా కాదు. మనీష్ మాత్రం చాలా స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేసాడు. హ్మ్. ఇది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర కూర్చొని ఓన్లీ శ్రీజ గురించి కాకుండా ప్రియా గురించి కూడా చెప్పాడు. పర్సనల్‌గా వెళ్ళిపోతున్నారు ఈళ్ళు అని చెప్పేసి. సో, అది. ఆయన నాకు మాత్రం ఎందుకు నచ్చడు అంటే ఎక్కడో ఒక చోట ఉండడు. ఉంటే అటు సైడ్ అయినా ఉండాలి, ఇటు సైడ్ ఉండాలి. డే టైమ్ అంతా ఇటు సైడ్ ఉంటాడు. నైట్ ఏమో అటు సైడ్ ఉంటాడు. మళ్ళీ తెల్లారేటప్పటికి ఇటు సైడ్ ఉండి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాడు. అది నచ్చట్లేదు మనిషి విషయంలో. అండ్ శ్రీజకి సంజన చెప్తది. మేము జస్ట్ 3 సెకండ్స్‌లోనే కొట్టేసాము అని చెప్పేసి. 3 సెకండ్స్‌లోనే కొట్టేసాము అని చెప్పేసి ఆల్రెడీ శ్రీజకి సంజన చెప్పింది కదా! చెప్పిన తర్వాత కూడా శ్రీజ అండ్ కళ్యాణ్ జైలు దగ్గర కూర్చొని భరణి మీద బ్యాక్ పిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ చెప్పింది కదా! ఫస్ట్ 3 సెకండ్స్‌లోనే వాళ్ళు కొట్టేసారు అని. భరణి చెప్పాక ఏం కొట్టలేదు కదా వాళ్ళు.
అని భరణి చెప్పలేదు. తనుజతో మాట్లాడమంటే కాసేపు ఫోన్ పట్టుకున్నాడు కానీ తను అబద్ధం ఆడలేక వదిలేశాడు అంతే. సో అదొకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి మనీష్ అంటాడు అనమాట, శ్రీజ జస్ట్ స్క్రీన్ స్పేస్ కోసమే గొడవ పడతా ఉంటది అని చెప్పేసి. ఇదొకటి అయింది. ఈ కళ్యాణ్ శ్రీజ ఏమని మాట్లాడుకుంటారు అంటే, శత్రు టీంలో ఉన్నా కానీ టీం ప్లే ఆడాలి, అలాగ ఆడలేదు భరణి అని చెప్పేసి భరణి గురించి మాట్లాడుకుంటారు. అన్నీ చెప్పేస్తున్నాడు వాళ్ళ టీంకి వెళ్ళి అని. ఆయన ఏం చెప్పట్లేదు, జస్ట్ వాళ్ళతో కలిసి ఉంటున్నాడు అంతే. అక్కడేమో అలా మాట్లాడొచ్చారా సంజన దగ్గర వెళ్ళి శ్రీజ గురించి ప్రియా గురించి వీళ్ళ గురించి మాట్లాడొచ్చు, లోపలికి వచ్చి ఐ బిలీవ్ ప్రియా అని చెప్తాను నేను ఎవరికి చెప్పినా అంట. ఈయనే ఎవరు మనీష్ గారు ప్రియాతో మాట్లాడుతూ శ్రీజ ఫైట్ గురించి మాట్లాడుతూ ఐ బిలీవ్ ప్రియా అని చెప్పాను అంట. ఎప్పుడు చెప్పడం మరి ఆయన. అది అయిపోయింది. ఇంకా ఏమన్నాయి చూద్దాం. ఇంకా ఏమన్నాయంటే సంజన ఒక సజెషన్ ఇస్తుంది మనీష్కి. వస్తాడు అయినా మనీష్ దగ్గర కూర్చుంటాడు, మళ్ళీ చాడీలు మొదలు పెడతాడు. సో సంజన ఏమని చెప్తుందంటే, మీరు ఇక్కడ ఉన్నంత టైము ఎంజాయ్ చేయండి, అంతేగాని వాళ్ళతోనూ వీళ్ళతోనూ పర్సనల్ కనెక్షన్స్ పెట్టుకుని వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు ఇలాంటివి ఏం పెట్టుకోకండి, ఎంజాయ్ చేయండి అని చెప్పింది. ఆయన ఊరికే వచ్చి సోది చెప్తుంటే అలా చెప్తుంది అనమాట సంజన. సో ఇది ఒకటైంది. నెక్స్ట్ ఒక డెమాన్ అంట ఒక చిన్న ఆరెంజ్ మొక్క ఏదో పట్టుకెళ్ళి రీతూకిచ్చాడంట. సో దాని గురించి లోపల ప్రియా అండ్ శ్రీజ కళ్యాణ్ దగ్గర ఇష్యూ చేస్తున్నారు. అలా ఎలా ఇస్తారో, అలా ఎలా ఇస్తాడు నా పర్మిషన్ లేకుండా నన్ను అడగాలి కదా అని చెప్పేసి ఇక్కడ ప్రియా ఇష్యూ చేస్తుంటే అక్కడే ఉన్నాడు కళ్యాణ్. ఫస్ట్ మాట్లాడలేదు. డెమాన్ వచ్చే ముందు డెమాన్ రాకముందు తీసింది డెమాన్ కాదు నేను అని చెప్తాడు, రీతుకి ఇచ్చింది డెమాన్ కాదు నేను అని చెప్తాడు. వెంటనే సైలెంట్ అయిపోయింది. ఒరే నువ్వారా డెమాన్ అనుకున్నాను, డెమాన్ అయితే ఫుల్ వాయించేద్దాం అనుకున్నాను అంటే డెమాన్ అయితే వాయిస్తావు కళ్యాణ్ అయితే వాయించవా అని అనిపించింది నాకు. మళ్ళీ బయట జైలు దగ్గర కూర్చున్నా కూడా ఒరే నువ్వు తీసావు అంటే నాకు కోపం వస్తుందిరా, నేను డెమాన్ అనుకుని ఫుల్ కోటింగ్ ఇద్దాం అనుకున్నాను, తీరా చూస్తే నువ్వు తీసావు అని చెప్పేసి మళ్ళీ స్మూత్ గా మాట్లాడుతుంది. నువ్వు కళ్యాణ్తో స్మూత్ గా మాట్లాడినప్పుడు డెమాన్ అయితే ఎందుకు ఎగురుతానంటున్నావు? డెమాన్తో కూడా స్మూత్ గానే మాట్లాడొచ్చు కదా. ఆ వీళ్ళ ఫ్రెండ్షిప్ ని బట్టి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అదొకటైంది. నెక్స్ట్ అంతే, ఇంతే జరిగింది. ఆ తర్వాత చాలాసేపు వాళ్ళ కాసేపు కబుర్లు చేసుకుని ఫన్ చేసుకుని టైం 0 అయ్యాక పడుకున్నారనమాట. అండ్ కొన్ని అనౌన్స్మెంట్లు మనకు చూపించలేదు. టైం 0 ఆటోమేటిక్ గా అయిందా లేదా బిగ్ బాస్ 0 చేశాడా అన్నది చూపించలేదు, ఎందుకంటే ఒకేసారి పడుకున్నారు వాళ్ళు వెళ్ళి. సో అది లైవ్ లో జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి? డెమాన్ సుమన్ ని హ్యాండిల్ చేసిన విధానం మీకు కరెక్ట్ అనిపించిందా అన్నది కామెంట్ చేయండి. అండ్ లైవ్ చూసి ఉంటే భరణి గారు ఓనర్స్ ని మోసం చేశారు అని అనిపించింది. అసలు ఓనర్స్ ని మోసం చేసింది ఎవరు? మీ ఒపీనియన్ ఏంటి అందుకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయకపోతే లైక్ కూడా చేయడం మర్చిపోకండి.